చూస్తారు, కాసేపన్నా ఓపెన్ చేయరు, ఆ కిటికీల వైపే చూస్తుంటారు పిల్లలు ఎప్పుడు ఓపెన్ చేస్తారా. తర్వాత ఏసీలు మరి 22, 20 పెట్టేవాడు కూడా ఉంటారు. దయచేసి 25 అబోవ్ ఉంచండి. దానివల్ల పవర్ సేవ్ అవుతుంది ఒకటి, దాని తర్వాత పర్యావరణానికి కూడా చాలా మంచిది. సో ఇవన్నీ ఆ స్కూల్స్లో ఉండేటటువంటి పిల్లల ఇబ్బందులు. స్కూల్ అంటే గ్రౌండ్లో ఆడలేకపోతారు, సో ఆ టీచర్స్తోని వాళ్ళు తిట్లు తినాల్సి వస్తుంది. ఫ్రెండ్స్లో కూడా వీళ్ళు ఒకలాంటి అంటే పిల్లలు డిప్రెషన్కి లోన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు అందరు కలిసి ఆడుకుంటుంటారు. ఈ ఆస్తమా ఉన్న పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ ఆస్తమా ఉందనుకో, కాసేపు ఆడిన తర్వాత పోయి పక్కకు కూర్చుంటారు, వాళ్ళు ఆడలేరు. కాబట్టి వీడిని పక్కకి వేస్తారు. వాడిని తీసుకోవద్దు, వాడు తీసుకుంటే ఎప్పుడు చూసినా మధ్యలోనే పోయి పక్కకు కూర్చుంటాడు, వాడొద్దు, మన దాంట్లో వాడొద్దు, మన టీంలో వాడొద్దు అంటారు. పిల్లలు మానసికంగా తీవ్రమైనటువంటి డిప్రెషన్కి లోన్ అవుతారు. దాన్ని